బబ్లు, వచ్చిన వాళ్ళు ఎవరంట? వాళ్ళ పేరు, ఇంటి అడ్రస్ నేను తెలుసుకోలేదు, కానీ పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారంట. రే, పెళ్ళా? మావయ్య పిలిచారంట? బాలు, ఏం లేదురా. వేదాకొచ్చిన సంబంధం చూసావు కదా, మంచి సంబంధం రా. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంటున్నారు. పైగా అబ్బాయికి అమెరికాలో జాబ్ అంటున్నారు. ఇలాంటి సంబంధం వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదురా. బావా, నీ ఆనందం అందరికీ తెలుస్తుంది. ఆడికి క్లియర్గా అర్థమయ్యేలా నేను చెప్తానుగా. అరే, సింపుల్ మ్యాటర్ రా. అమెరికా సంబంధం అనేసరికి మీ మావయ్య కళ్ళలో ఆనందం చూడు. అయితే మేనలుడివి నేను ఇంట్లో పెట్టుకుని వేదాకి బయట సంబంధం చూడటం ఏంటి అని మీ అత్తయ్య ఉద్దేశం. అందుకే అందరినీ పిలిచి మీటింగ్ పెట్టింది. మేమైతే చెప్పేశాం, మాకైతే మా వాడికి వేదం చేసుకోవడం ఇష్టం లేదని. చూడు ఆ హ్యాపీనెస్ చూడు ఎంత బాగుందో. అబ్బాబ్బాబ్బా. ఒరేయ్, నీ నిర్ణయం ఏంటో తెలుసుకుందామని పిలిపించిందిరా. చెప్పేయ్. చెప్పరా, వేద అంటే నీకు ఇష్టమేనా? అమెరికా సంబంధం అనేసరికి మీ మావయ్య కళ్ళలో ఆనందం చూడు. మేమైతే చెప్పేశాం, మాకైతే మా వాడికి వేదం చేసుకోవడం ఇష్టం లేదని. రే, నా ఇష్టాన్ని పక్కన పెట్టరా. వేద మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు. వేద అంటే నాకు ఇష్టమే మావయ్య. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగాం కదా మావయ్య, అందుకే తనంటే నాకు ఇష్టం. తనని ఆట పట్టించడం అంటే ఇష్టం. తను ఉడుక్కుంటుంటే చూసి నవ్వుకోవడం ఇష్టం. అంతేగాని మీరు అనుకుంటున్న ఇష్టం నాకెప్పుడూ లేదు మావయ్య. నాకు తెలుసురా. చూసావా అన్నపూర్ణ, వాడేమన్నాడో? అరే, చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచిన వాణ్ణి. వీడి మనసేంటో నాకు తెలీదా? బాలు నా కూతుర్ని ప్రేమించుంటే ఆ విషయం నాకు తెలియకుండా ఉంటుందా చెప్పు? పోనీలేరా, మీ మావయ్యగా. కాకపోతే నాకేదో పిచ్చి అనుమానం. సర్లే, ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది కదా. ఏ మాటకు ఆ మాట. వేదకింత మంచి సంబంధం రావడం నిజంగా తన అదృష్టమే. మావయ్యకే కాదు, ఇప్పుడు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సరే సరే, అక్కడ పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పదండి పదండి పదండి. అరే బాలు,